రామారావు ఆన్ డ్యూటీ, మాస్ మహారాజా, రవితేజ సినిమా. మరి మాస్ మహారాజా అని మాస్ అని ఇంటి పేరు కింద పెట్టుకున్నాడు కదా, ఖచ్చితంగా ఆ మాస్ కోసం తీసినట్టుగానే ఉంది సినిమా. తెలుగు సినిమా ప్రేక్షకులు థియేటర్లకి ఎందుకు రావట్లేదో, ఏ కారణం చేత అయితే థియేటర్లన్నీ ఖాళీగా ఉండి అందరూ ఓటీటీపై వెళ్తున్నారని నిర్మాతలు ఒక ఉద్యమానికి దిగి ఒక ఆందోళనకు దిగుతున్నారో, అదే కారణం ఈ సినిమాకు కూడా వర్తిస్తుంది. సినిమాలో కథ తక్కువ, ఎలివేషన్లు ఎక్కువ, విషయం తక్కువ, హడావుడి ఎక్కువ, ఇటువంటి పరిస్థితి అంతా కూడా ఈ రామారావు ఆన్ డ్యూటీలో కనబడుతుంటుంది. అంటే ఒక నిజాయితీపరుడైన అధికారి తను అనుకున్న పని సాధించడం కోసం ఏం చేస్తాడు, తను ఒక అక్రమాన్ని బయటపెట్టడం కోసం ఎంత దూరం వెళ్తాడు, అతని నిజాయితీ ఎంత, దానివల్ల ఏమేమి నష్టపోతాడు, ఈ క్రమంలో ఏమేమి జరుగుతాయి అనేది మాత్రమే కథ. ఇటువంటి కథలు మనం చాలా చూసి ఉన్నాం. పైగా సినిమాకి సంబంధించినంతవరకు సినిమా చాలా స్లో నేరేషన్, హీరో బేస్డ్గానే నడుస్తుంది. ఎంతసేపు హీరో ఓరియంటెడ్గానే, హీరో లేని ఫ్రేమ్ అంటూ బహుశా సినిమాలో లేదు. అంతగా హీరో రవితేజ సినిమాని మోసాడు. ఆ రకంగా హీరో నేరేటివ్గా సినిమా నడుస్తూ ఉంటుంది, హీరో సైడ్గా నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా అంటే ఏదో మలుపులు ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అవేం పెద్ద గొప్ప మలుపులు కాదు. ఎందుకంటే ప్రేక్షకుడు కథలో లీనమైనప్పుడు మాత్రమే మలుపుల యొక్క పనితనం ఉంటుంది. కానీ ఈ సినిమాలో కథలో ఎక్కడ కూడా ప్రేక్షకుడు లీనమైపోవడానికి ఎక్కడటువంటి అవకాశం లేదు. అంటే అది కాదు, కాన్ఫ్లిక్ట్ కూడా ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అయ్యే కాన్ఫ్లిక్ట్ కాదు. ఎర్రచందనం స్మగ్లింగ్కి సంబంధించి ఆ స్మగ్లింగ్ నేపథ్యంలో కొంతమంది మిస్ కావడం, కొంతమంది కనపడకుండా పోవడం, ఆ కనపడకుండా పోయిన వాళ్ళలో హీరోకి తెలిసిన ఒకళ్ళిద్దరు ఉండడం, ఆ మిస్సింగ్ దగ్గర నుంచి, లింక్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వెళ్తే ఒక పెద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్వర్క్లోకి హీరో వెళ్ళి దాన్ని ఛేదించి చివరికి ఒక రహస్యాన్ని బయటపెట్టి, ఇది ఎర్రచందనం కుట్రను బయటపెట్టి ఎర్రచందనం సంబంధించిన స్మగ్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడేట్టు చేయడం అనేది. ఈ కాన్ఫ్లిక్ట్ ప్రేక్షకుడికి పెద్దగా కనెక్ట్ అయ్యేటట్టుగా కూడా లేదు. అంటే ఏ వీరప్పను లాంటి వాడి నేపథ్యంలో తీస్తే ఎర్రచందనం కాన్ఫ్లిక్ట్ కనెక్ట్ అవుతుంది, కానీ ఇక్కడ ఏమీ అట్లాంటిది ఏమీ ఉండదు. ఆ చివరికి అంతా నడిపే సూపర్ డాన్ ఎవరైతే ఉంటాడో అతను అసలు మనకి కనపడాడు. క్లైమాక్స్లో ఏదో ఒక దగ్గర మాత్రమే కనపడి వదిలేస్తాడు, అతను పెద్ద మనకి. కానీ మన చుట్టూ ఉండే అంటే హీరో చుట్టూ ఉండే 2-3 పాత్రలే చివరికి మలుపులు తిరిగి వాళ్ళే విలన్లుగా తేలడం ఇటువంటి అంటే ఇందులో నేను పెద్దగా స్పాయిలర్ చేయడానికి కూడా ఏమీ లేదు. యాక్చువల్గా అయితే ఒక దశలో ఈ సినిమా బాగా రాలేదు అని రవితేజ వేరే సినిమా వైపు దృష్టి పెట్టాడు. సినిమా నిర్మాణం అంటే పోస్ట్ ప్రొడక్షన్ పని తనే కొద్ది రోజులు డిలే చేశాడని కూడా విన్నాను. మరి ఎంతో నిజమో తెలియదు, కానీ మొత్తానికైతే రవితేజ అసంతృప్తి పడడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఫైట్ ఒక క్లైమాక్స్లో ఉండే ఒక ఫైట్ ఒకటి, మార్కెట్లో ఉండే ఒక ఫైట్ ఒకటి, అవి రెండు మినహాయిస్తే మిగతా అంతా కూడా చాలా స్క్రీన్ ప్లేలో కూడా పెద్ద గొప్ప స్క్రీన్ ప్లే ఏమీ కాదు. టేకింగ్ వరకు ఓకే, దర్శకుడు కథని రాసుకునే పద్ధతి అంటే ఒక కొత్త పద్ధతిలో చెప్దాము అనుకొని బయలుదేరి చివరికి మళ్ళీ మూసలోకి వెళ్ళినటువంటి ప్రయాణం దర్శకుడిది. ఖచ్చితంగా తనేమి కొత్తదనం ఏమి సాధించలేకపోయాడు, కొత్తదనంలో ఇమ్మడలేకపోయాడు. మళ్ళీ పాత పద్ధతిలోనే అదే పాత పద్ధతి, అదే హీరోయిజం, అదే ఒక హీరో 25 మందిని కొట్టేయడం, ఆ హీరోని ఎంతమంది అయినా సరే ఏమీ చేయలేకపోవడం, ఇటువంటి చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి దాంట్లో. దానికి సంబంధించి డైరెక్టర్ కూడా రైటర్ కావడం, ఆ 2 అంశాలు కూడా పెద్దగా తోడ్పడినట్టుగా ఏం లేదు. యూజువల్గా ఇవాళ రేపు చాలా సినిమాలకు రైటర్లుగా ఉంటున్నారు, కానీ అవి కూడా పెద్ద బలంగా ఏమీ పనిచేసినట్టు లేవు. చాలా చోట్ల తప్పులో కాలేసినట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఈడియోపతిక్ ఇన్సోమ్నియా అనే ఒక మాటను వాడి దాన్ని ఏ పని అయినా చేయడానికి చేస్తున్నప్పుడు అది పూర్తి చేసేంతవరకు నిద్ర పట్టకపోవడం అని అర్థం చెప్పినట్టున్నాను, కానీ ఆ మాటకి ఆ అర్థం ఉన్నట్టుగా అసలు ఎక్కడ ఏ డిక్షనరీలో కూడా నాకు తెలిసినంతవరకు అయితే లేదు. అదేవిధంగా హీరో ఏమిటి, హీరో పోస్ట్ ఏమిటి, హీరో ఏం చేస్తాడు, హీరో అన్నిటికీ అతీతంగా కనపడతాడు. అట్లాంటి హీరో ఏమిటి అంటే ఒక దశలో డిప్యూటీ కలెక్టర్ అని చెప్తాడు, ఇంకో దగ్గర ఎంఆర్ఓ అని చెప్తారు, అతనికి డిమోషన్ ఇచ్చారు అని చెప్తారు. అంటే సస్పెన్షన్ ఇచ్చి సస్పెన్షన్ తర్వాత డిమోషన్ ఇవ్వడం అనేది
సహజంగా జరగదు యూజువల్గా. కానీ అసలు డిప్యూటీ కలెక్టరు ఎంఆర్ఓ అనే విషయంలోనే డైరెక్టర్ చాలా కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. అది ఏమిటి అనేది, ఎంఆర్ఓకి పరిధులు ఏమిటి అని. పోతే ఎంఆర్ఓ ఒకవేళ నిజంగానే ఎంఆర్ఓని అనుకుంటే, డిప్యూటీ కలెక్టర్ కాదు ఎంఆర్ఓ అనుకున్న, ఎంఆర్ఓతో ఒక సిఐ ప్రవర్తించే తీరు చూస్తుంటే దాదాపుగా సిఐ ఆ ఎంఆర్ఓని చాలా సందర్భాల్లో అవమానిస్తున్నట్టుగా మాట్లాడడం, వెటకారంగా వెకిలిగా మాట్లాడడం అనేది ఉంటుంది. సిఐ చేసిన వేణు, తొట్టెంపూడి వేణు చేసిన పాత్ర, ఆ పాత్ర కూడా అర్థం లేదు. అంటే యూజువల్గా ఒక మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ ఉంటే ఆ మండలానికి అతను ఇన్ఛార్జ్ అవుతాడు. సిఐ అంటే కూడా అక్కడ తను ఆ మండలానికి ఇన్ఛార్జ్ అనుకుందాం, ఆ సిఐ కూడా. అలాంటప్పుడు వాళ్ళిద్దరూ దాదాపుగా కలిసిమెలిసి పని చేసుకుంటారు. ఎక్కడైనా సరే అవమానించడం అనేది ఉండదు. సరే, గౌరవించడం లేకపోవచ్చు ఎక్కడన్నా వాళ్ళిద్దరి మధ్య ఏదన్నా కాన్ఫ్లిక్ట్లో తేడా ఉంటాయి. కానీ చివరికి వచ్చేసరికల్లా చాలా చోట్ల తొట్టెంపూడి వేణు మాస్ మహారాజాని, రవితేజని అవమానిస్తూ మాట్లాడడం, వెకిలిగా మాట్లాడడం చాలా ఉంటుంది. అలా సహజంగా అయితే లేదు. అంటే ఈ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఓ కన్ఫ్యూజన్ లాగానే వాళ్ళిద్దరి రిలేషన్, సిఐకి ఎంఆర్ఓకి ఉన్న రిలేషన్ని కూడా సరిగా ప్రజెంట్ చేయలేకపోయాడు దర్శకుడు. ఇంకా ఈ హీరోయిన్లు కూడా, అంటే ఒక హీరోయిన్ ఏమో మాజీ ప్రియురాలు, అమ్మాయి వేరే పెళ్లి చేసేసుకుంటూ, ఒక అమ్మాయి భార్య. పాటలు చాలా సందర్భంగా వచ్చి పడుతుంటాయి స్క్రీన్ మీదకి. దాదాపుగా ఒక 3 పాటలు అదే రకంగా అనుకోని టైంలో, అంటే ప్రేక్షకుడు అసలు ఆ టైంలో పాట ఉంటుంది అని ఊహించిన పాటలు. మ్యూజిక్ డల్గా ఉందని చెప్పాలి. బీజిఎం వరకు ఓకే, బీజిఎం బాగుంది, కెమెరా వర్క్ చాలా బాగుంది. అంటే నిజానికి ఇంకొంచెం బాగా తీయొచ్చు. అంటే ఎర్రచందనం నేపథ్యంలో అడవి, గ్రీనరీ ఇటువంటి వ్యవహారం అంతా ఉంటుంది కనుక మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ అయిన సినిమా ఎర్రచందనం నేపథ్యంలో చూసాం మనం. అట్లాంటిది ఇంకా కెమెరా వర్క్ ఇంకా చాలా బాగుండొచ్చు, కానీ అట్లాంటిది ఏం లేదు. అయినప్పటికీ లెట్ డౌన్ అయితే చేయలేదు. మొత్తం మీద కెమెరా వర్క్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్లకు వస్తే రవితేజలో కొంచెం వయసు మీరిన తనం కనపడుతున్నట్టుగా ఉంది. అంటే సరే సన్నగా స్లిమ్గా అయితే ఉన్నాడు, కానీ ముఖంలో వయసు కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. దాన్ని ఏదన్నా కవర్ చేసుకుంటే బాగుంటుంది. నిజానికి ఈ మధ్యకాలంలో అంటే కిక్ తర్వాత తనకేమీ హిట్లు ఉన్నట్టుగా లేవు. చాలా కాలం తర్వాత రవితేజ వచ్చాడు. ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే బాగున్నట్టుగా అనిపించింది. అంటే మరి ఎందుకో తెలియదు, కానీ చాలా చోట్ల ఓపెనింగ్స్ బాగున్నాయి. అంటే మొదటి రోజు మార్నింగ్ షోకి చాలా సినిమాలకి ప్రేక్షకులు రావట్లేదు అనుకున్న సందర్భంలో ఇప్పుడు ఈ సినిమాకి మాత్రం మొదటి రోజు మార్నింగ్ షోకి ప్రేక్షకులు బాగానే వచ్చినట్టుగా ఉంది. అయితే వాళ్ళని మెప్పించి మిగతా వాళ్ళు ఆ తర్వాత వీళ్ళు వెళ్ళి ఎవరికైతే చెప్తారో వాళ్ళు కూడా వచ్చేటట్టు చేయగలరా లేదా అనేది మాత్రం కొంత సందేహించాల్సిన విషయమే. ఏమైనా ఇప్పటికీ ఒక మామూలు సినిమా, మనం తెలుగు సినిమాలు ఎలాగైతే ఉన్నాయో, ఏ రకంగా అయితే తెలుగు సినిమాలన్నీ కూడా కేవలం హీరో మీద ఆధారపడి, హీరోయిజం మీద ఆధారపడి, ఎలివేషన్ల మీద ఆధారపడి, హీరోయే సర్వస్వం, అన్ని సమస్యలకు హీరో పరిష్కారం చేయగలుగుతాడు, హీరో ఎవరినైనా ఎదిరిస్తాడు, హీరో ఏదైనా చేస్తాడు, ఎక్కడి దాకైనా వెళ్తాడు, తనకి మంత్రులు, ముఖ్యమంత్రులు, ఎస్పీలు, డీజీపీలు వీళ్ళందరూ కూడా అతనికి ఎక్కడ ఏమి ఆటంకం కల్పించరు, ఎక్కడ అడ్డుపడరు, వాళ్ళకి భయం లేదు అని అనిపించేటట్టుగా ఉంది. అదే రకమైన పాత్రలో రవితేజ సాగుతాడు, అలా కొనసాగుతాడు. చివరికి అతను ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్కి ఇన్ఛార్జ్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా చాలా మామూలు వ్యవహారాలుగా కనబడతాయి. సినిమాలో ఉన్న మలుపులు కూడా అదే మలుపులు. అంటే అర్థమైపోతూ ఉంటుంది మనకు. ఎవరైతే ఒక వృద్ధుడి క్యారెక్టర్ చూపెడతాడో ఆ వృద్ధుడి క్యారెక్టరు నిజంగానే అన్యాయం అయిపోయిన క్యారెక్టర్, అతను విలన్గా మనకి ప్రొజెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ అతను అన్యాయం అయిపోయి పగదీర్చుకోవడానికి వచ్చిన క్యారెక్టర్ అని కూడా ముందే తెలిసిపోతూ ఉంటుంది. పక్కనున్న మిత్రుల్లో ఎవరో ఒక మిత్రుడు ద్రోహం చేస్తున్నాడు అనేది కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఇటువంటి మలుపులన్నీ కూడా, ఇటువంటి ట్విస్టులన్నీ కూడా ముందే తెలిసిపోయేటట్టుగానే కథ నడుస్తూ ఉంటుంది. కనుక ఉన్నాయనుకున్న ట్విస్టులు కూడా గొప్ప ట్విస్టులుగా ఏమీ లేవు. మొత్తం మీద అయితే ఒక సాదా సీదా సినిమా. రవితేజ ఫ్యాన్స్కి ఏమైనా నచ్చితే నచ్చవచ్చు. ఒక 2 ఫైట్లు బాగా ఉన్నాయి, హీరో ఎలివేషన్ అవి బాగుంది కనుక ఫ్యాన్స్ వరకు ఏమైనా నచ్చితే, కానీ మామూలు సినీ గోయర్కి మాత్రం, మామూలు ప్రేక్షకుడి, సాధారణ ప్రేక్షకుడు, రెగ్యులర్ సినిమా చూసే ప్రేక్షకుడు ఆకట్టుకునే ప్రత్యేకమైన అంశం అయితే ఈ సినిమాలో ఏమీ లేదు. అంటే అటు స్క్రీన్ ప్లే కానీ, డైలాగులు కానీ, యాక్షన్ చూసుకుంటే కానీ, లేదు ఫైట్లు కానీ, అవన్నీ కూడా అరకొరగా అక్కడక్కడ పర్వాలేదు అనిపించేటట్టుగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కొంతమేరకి సెకండ్ హాఫ్ బాగా డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఓకే బాగుంది, ఒక మిత్రుడే ద్రోహం చేస్తాడు అనే ఒక బ్యాంగ్తో ఇంటర్వెల్ బ్యాంగ్ అంతవరకు పర్లేదు. కానీ ఇంటర్వెల్ తర్వాత కొంత సినిమా డ్రాగ్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ డ్రాగ్లో కూడా ఏమైనా ట్విస్టులు ఉంటాయంటే ఉన్న ట్విస్టులు కూడా
సరిగా లేవు. మొత్తం మీద ఒక మామూలు సినిమా, రామారావు ఆన్ డ్యూటీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నేను మీ ప్రసేన్.